హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రియని ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్న శ్రీకర్. ఇదంతా అలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా శ్రీకర్కి అయితే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారు శ్రియ వాళ్ళ ఇంట్లో. దీంట్లో అవని వాళ్ళ అత్తయ్య అయితే శ్రియ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ చూసిన శ్రీకర్, అమ్మ వచ్చావా, కమల్ అన్నయ్య నాన్న వాళ్ళందరూ ఎక్కడమ్మా అని శ్రీకర్ అయితే అడుగుతూ ఉంటారు. వాళ్ళందరూ వేరే పనిలో బిజీగా ఉన్నారు, పని అయిపోయాక వస్తా అని చెప్పారు, నేనైతే వచ్చాను కదా అని వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటుంది. సరే అమ్మ, నువ్వైనా వచ్చావు కదా, నాకు అదే చాలు అని శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు. సరే ఇంకా ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది, వెళ్ళి కూర్చో అని వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇంకా శ్రీయాని అయితే వాళ్ళ అత్తయ్య అవని అయితే కూర్చోబెడుతూ ఉంటారు. మరోవైపు శ్రీకర్ వాళ్ళ నాన్న అన్నయ్య అయితే చాలా కోపంగా కారులో వస్తూ ఉంటారు. వీళ్ళు ఇంత పని చేస్తారని అసలు అనుకోలేదు, అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి అని కోపంగా ఉంటారు. ఇంకా శ్రీకర్ అయితే ఎంగేజ్మెంట్ దగ్గర కూర్చుంటారు. పంతులు గారు అవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా శ్రీయకి రింగ్ తొలగబోతూ ఉంటాడు. అదే టైంలో శ్రీకర్ వాళ్ళ నాన్న అన్నయ్య అయితే శ్రియ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళ నాన్న చూసిన శ్రీకర్ అయితే, నాన్న మీరు కూడా వచ్చారా అని అక్కడి నుంచి లేచి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. నాన్న వచ్చారా మీరు, అమ్మ మీరు వస్తారని ముందే చెప్పింది, థ్యాంక్స్ నాన్న అని వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు. దీంతో శ్రీకర్ వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నతో చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. దీనికి వాళ్ళ అమ్మ చాలా భయపడిపోతుంది. మీ కళ్ళ ముందు నా ఎంగేజ్మెంట్ ఎక్కడ జరగదని భయపడ్డాను అన్న, కానీ మీరు టైంకే వచ్చారు అని శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు. వాళ్ళని చూసిన అవని కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో ఏమో అని భయపడుతూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.